ఆకాశవాణి వరంగల్ కేంద్రం కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఈనాటి కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమంలో పత్తి మొలకెత్తే దశలో చేపట్టవలసిన యాజమాన్య పద్ధతులు, వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఆర్ విశ్వతేజ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త డాక్టర్ పి ఎల్లయ్య గారు. శ్రోతలు ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు. సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి. హరి, మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి. రైతు మిత్రులారా, మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు. అదెలా? ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు 1800-150-1551. ఇది ఎవరి నంబర్ బాబు? కిసాన్ కాల్ సెంటర్ది. అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు. అదేంటయ్యా, విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా? తప్పకుండా దొరుకుతారు. ఏడాదిలో 365 రోజులును, అది కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా. మరైతే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా. ఖర్చు లేనే లేదు. మొబైల్ పై గానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కి ఉచితంగా కాల్ చేయవచ్చు. సలహాకి కూడా ఖర్చుండదు. నిజంగా? 16 అణాల నిజం. రైతు సోదరులారా, పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచైనా జాతీయ హెల్ప్ లైన్ నంబర్ 1800-180-1551తో ఉచితంగా సంప్రదించండి. రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్. ఈనాటి కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమంలో పత్తి మొలకెత్తే దశలో చేపట్టవలసిన యాజమాన్య పద్ధతులు, వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఆర్ విశ్వతేజ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త డాక్టర్ పి ఎల్లయ్య గారు. ఈరోజు పత్తిలో మొలక దశలో యాజమాన్య పద్ధతుల గురించి వివరించడానికి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం వరంగల్ ఏరువాక కేంద్రం నుంచి శాస్త్రవేత్త డాక్టర్ ఆర్ విశ్వతేజ మన స్టూడియోకు విచ్చేశారు. మరి ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా కూడా చాలా చోట్ల పత్తి సాగు చేస్తున్నటువంటి రైతుల కోసం ఈ కార్యక్రమం. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. ఆకాశవాణి శ్రోతలందరికీ నమస్కారం. చెప్పండి, ఇప్పుడు సాధారణంగా చాలామంది రైతులు అనేక ప్రాంతాల్లో తెలంగాణ వ్యాప్తంగా కూడా పత్తి సాగు చేస్తున్నటువంటి సందర్భంలో మరి ఈ పత్తిలో మొలక దశలో యాజమాన్య పద్ధతులు ఎలా ఉంటాయి, వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఎక్కువ ఉత్పత్తిని పెంచుకునేటువంటి అవకాశం ఉంటుంది, ఈ విషయాలను గురించి మరి మీరు సమగ్రంగా వివరించండి. ముఖ్యంగా ప్రస్తుతం మనకు వాతావరణ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? విత్తుకునే అవకాశం ఇంకా ఉందా? ఆల్రెడీ విత్తేశారా? మన తెలంగాణ వ్యాప్తంగా చూసుకున్నట్టయితే, అలాగే మన ఉమ్మడి జిల్లాలో కూడా చూసుకున్నట్టయితే పత్తి ప్రధానమైన పంట. పత్తి ముఖ్యంగా ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితులు రైతులకు చాలా అనుకూలంగా ఉన్నాయి. మనము చూసుకున్నట్టయితే కావాల్సినంత వర్షపాతము నమోదైంది. ముఖ్యంగా మన పత్తిలో చూసుకున్నట్టయితే మనం శాస్త్రీయ పరంగా కనీసం 60 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైన తర్వాత రైతులు విత్తుకున్నట్టయితే మంచి దిగుబడి సాధించే అవకాశం ఉంటుంది. కనుక ప్రస్తుతము రైతు సోదరులు పత్తికి నిర్మోమాటంగా పత్తి సాగుకు వెళ్ళవచ్చు. అలాగే మనం చూసుకున్నట్టయితే పత్తిని జూలై 15 వరకు కూడా విత్తుకునే అవకాశం ఉంటుంది. కావున రైతులు ఎవరైనా విత్తుకొని పక్షంలో నిరభ్యంతరంగా మనము ఇప్పుడు పత్తిని విత్తుకోవచ్చు. అలాగే మనం చూసుకున్నట్టయితే మన తెలంగాణ ప్రాంతాల్లో పత్తి అనేది నల్లరేగడి నేలలో అలాగే తేలికపాటి నేలల్లో కూడా
పండించడం జరుగుతుంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే పత్తి అనేది నల్లరేగడి నేలల్లో అనుకూలంగా అంటే మంచి దిగుబడిని వస్తాయి. కానీ మన రైతులు చూసుకున్నట్టయితే తేలికపాటి నేలల్లో కూడా రకరకాల విధానాల ద్వారా మనము మంచి దిగుబడిని సాధించవచ్చు. ఇప్పుడున్నటువంటి వాతావరణ పరిస్థితులు కొంత అనుకూలంగా లేవనేటువంటి సమాచారం మనకు అందుతుంది. ఈ పరిస్థితులలో రైతులు ఏం చేయొచ్చు మరి? ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే మనకు గత వారం 10 రోజుల క్రితము మనకు తొలకరి వర్షాలు పడ్డాయి. తర్వాత ఒక 10-15 రోజులుగా మనకు వాతావరణంలో అంటే వర్షపాతం తక్కువ నమోదవుతుంది మన ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో. కానీ తప్పకుండా మనకు వాతావరణం అనుకూలంగా ఉంది. వారం 10 రోజుల్లో నిర్మోమాటంగా కూడా రైతులు పత్తిని విత్తుకోవచ్చు. అలాగే మొదటిగా ఆల్రెడీ విత్తుకున్న రైతులు కూడా పోగుంటలు కూడా మనం పెట్టుకోవచ్చు నిర్మోమాటంగా. గత మే నెలలో పడినటువంటి వర్షాల ఫలితంగా చాలామంది రైతులు కొన్ని చోట్ల విత్తారు, ఇంకా కొన్ని చోట్ల విత్తలేదు. అవునండి. అంతకంటే ముఖ్యంగా ఇంకా దుక్కి సాగు దశలోనే కొంతమంది ఉన్నారు. మరి ఈ పరిస్థితులలో దుక్కిని ఇంతకుముందు ఎవరైతే విత్తలేదో ఆ విత్తనటువంటి వాళ్ళు ఈ దుక్కిని సాగు చేసుకునేటువంటి విధానం గురించి చెప్పండి. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే మన ఇప్పటివరకైతే ఎవరైతే విత్తుకోలేదో మనకు ముఖ్యంగా కల్టివేటర్ ద్వారా మనకు తేమ శాతం అనుకూలంగా ఉన్నప్పుడు సాలిన్ వాల్తో దున్నేసి భూమిని తయారు చేసుకోవాలి. అలాగే ముఖ్యంగా మనకు తెలంగాణలో 2 పద్ధతుల ద్వారా పత్తిని సాగు చేస్తారు. ఒకటి అంటే రైతుల భాషలో డబ్బా పత్తి అంటారు. అంటే సమాన దూరంలో మొక్క వచ్చే విధంగా మనకు పత్తిని రైతులు నాటుకుంటారు. అలాగే ఇంకో పద్ధతి ఏంటంటే లైన్ సోయింగ్ అంటే సాలు పత్తి అంటారు రైతుల భాషలో. దీని ద్వారా కూడా రైతులు భూమిని దున్నుకొని రెడీ చేసుకోవచ్చు, తయారు చేసుకోవచ్చు. ఈ నేల తయారు చేసుకున్నాక అంటే మరి ఇప్పుడు మీరు అన్నారు సాలు పద్ధతిలో విత్తడం, అంటే ఈ సాలు పద్ధతిలో విత్తడం ఎట్లా చెప్పండి? ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే నల్లరేగడి నేలల్లో మనకు మొక్కకు దూరం అంటే కనీసం మొక్కకు 60 సెంటీమీటర్లు, అలాగే సాలుకు మధ్యలో 120 సెంటీమీటర్లు అంటే 3.5 ఫీట్ల దూరం మనము ఎడం పెట్టుకున్నట్టయితే మనకు మంచి దిగుబడి వస్తుంది. అది మొక్కల సాంద్రత కూడా కావాల్సినంత ఉంటుంది. అదే మనకు తేలికపాటి నేలల్లో చూసుకున్నట్టయితే సాలుకు మధ్యలో 3 ఫీట్ల ఎడము, అలాగే మొక్కకు మధ్యలో 1 ఫీట్ ఎడం పెట్టుకున్నట్టయితే మనకు కావాల్సినంత మొక్కల సాంద్రత ఏర్పడి రైతులకు మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ముఖ్యంగా రైతులు పత్తిలోకి వెళ్ళినప్పుడు ఎక్కువ శాతం కాయతొలుచు పురుగు రాకుండా బీటీ పత్తి హైబ్రిడ్లను ఎంచుకుంటున్నారు. అలాగే రైతులు కూడా ఇందులో కూడా మంచి పూత ఖాతా వచ్చిన రకాలను ఎంచుకొని వీటిని విత్తన శుద్ధి తప్పకుండా చేసుకోవాలి. విత్తన శుద్ధి చేసుకునేటువంటి విధానం గురించి వివరించండి. ముఖ్యంగా మనకు ఏవైతే మనము మార్కెట్లో రైతులు తీసుకొస్తున్నారో వాటికి ఇమిడాక్లోరోప్రిడ్ అనే మందుతో విత్తన శుద్ధి ముందుగానే చేసి వస్తున్నాయి. అలా రాని క్రమంలో రైతులు పత్తి విత్తనాల్లో ఇమిడాక్లోరోప్రిడ్ మందును తీసుకొని అందులో కొద్దిగా జిగురు జత చేసి ఒక ప్లాస్టిక్ కవర్లో ఆ విత్తనాలను తీసుకొని మనకు బాగా కలుపుకున్నట్టయితే మనకు విత్తన శుద్ధి జరగడం జరుగుతుంది. దీని ద్వారా ఏంటంటే తొలినాళ్లలో పంట తెగుళ్లను ఆశించకుండా కాపాడుకోవచ్చు. అలాగే తెగుళ్ళు పురుగులు ఆశించకుండా ట్రైకోడర్మా విరిడే అనే మందును కూడా మనం విత్తన శుద్ధి చేసుకోవచ్చు. అలాగే ఏర్లు బాగా పెరగడానికి, అలాగే మొక్కలు క్రిమికీటకాలు రాకుండా సూడోమోనాస్ అనే మందును కూడా రైతులు విత్తన శుద్ధి చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అంటే ఈ విత్తన శుద్ధి వల్ల ప్రయోజనాలు ఏంటి రైతులకు? ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే విత్తన శుద్ధి అనేది ఒకటి మొదటి 20-30 రోజుల్లో మన పంటను భూ ఆధారిత పురుగులు కానీ కీటకాలు కానీ తెగులను కానీ ఆశించకుండా పంటను కాపాడడానికి మనం ఈ విత్తన శుద్ధి చేసుకుంటాము. అలాగే మొదటి దశలో ఏర్లు పెరగడానికి, ఏర్లు మంచిగా పెరిగి మొక్క బలంగా ఉండడానికి కూడా మనకు విత్తన శుద్ధి ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే మనం పత్తిలో చూసుకున్నట్టయితే మనం విత్తనం నాటిన తర్వాత 5 నుంచి 6 రోజుల్లో మనకు మొలక రావడం జరుగుతుంది. ఒకవేళ అక్కడక్కడ రాని పక్షంలో ఒక 10 నుంచి 12 రోజుల వ్యవధిలో రైతులు పోగుంటలు కూడా పెట్టుకోవచ్చు. మరి ఆ విత్తన తర్వాత మొలక రాకపోతే ఏంటి, రైతులు ఏం చేయాలి అప్పుడు? ఎప్పుడైనా కూడా మనకు మొలక శాతం 80% వచ్చింది అంటే సాధారణంగా కూడా
మనకు ఆ పంట బాగా వచ్చిందని, మొలక బాగుందని అనుకుంటాము. ఒకవేళ అక్కడక్కడ తేమ అధికంగా ఉండడం ద్వారా కానీ, లేకపోతే తేమ అందకపోవడం ద్వారా కానీ సాధారణంగా ఈ మొక్కలు చనిపోవడం జరుగుతుంది. అక్కడక్కడ రైతులు ఈ సాళ్ళ వెంబడి వెళుతున్నప్పుడు పొలాల్లో గమనించినప్పుడు ఎక్కడెక్కడ అయితే మొలక రాని పక్షంలో ఈ పోగుంటలను అదే రకమైన ఏదైతే మొదటగా వేసిన హైబ్రిడ్ కానీ విత్తనం వేశారో అదే విత్తనంతో మనము పోగుంటలు పెట్టుకున్నట్టయితే ఎటువంటి నష్టం రాకుండా మనకు అరికట్టవచ్చు. వాతావరణ పరిస్థితుల మూలంగా కూడా కొంత సరైనటువంటి తేమ లేకపోవడం వల్ల కూడా ఈ మొలక రాకపోవచ్చు. అంటే కూలీలతో వేసినప్పుడు కానీ, లేదా ఏదైనా పక్షులు కానీ విత్తనాన్ని తినేసినప్పుడు కానీ, లేదా ఏదైనా తెగులు సోకినప్పుడు కానీ జనరల్గా ఇలాంటి మొలక రాకపోవడం జరుగుతుంటుంది. సో రైతులు భయపడాల్సిన అవసరం లేదు. పోయిన దగ్గర 10-15 రోజులలోపు పోగుంటలు పెట్టుకున్నట్టయితే ఎటువంటి సమస్య రాకుండా బయటపడతాము. ఎరువుల యాజమాన్యం చూసుకున్నట్టయితే మొక్క పెట్టిన తర్వాత అడుగులో అంటే 2-3 రోజుల్లో మనకు సూపర్ ఫాస్ఫేట్ 3 బస్తాలు ఎకరాకి చొప్పున చివరి దుక్కులో చల్లుకున్నట్టయితే కావలసినంత భాస్వరం దానికి మనకు మొక్కకు అందుతుంది. మొక్క నాటుకున్న తర్వాత 2 నుంచి 4 రోజుల మధ్యలో మనకు కలుపు యాజమాన్యం కొరకు పెండుమిథాలిన్ అనే మందును 1.2 లీటర్లు పర్ ఎకరాకి 200 లీటర్ల నీటిలో చల్లుకొని భూమిపై సమాంతరంగా చల్లుకున్నట్టయితే మనకు కలుపు కూడా మొదటి దశలో మనం అరికట్టవచ్చు. అలాగే ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఒక 20 రోజుల దశలో అంటే తొలి నాళ్ళల్లో మొక్క బయటికి వచ్చిన తర్వాత 20 రోజుల దశలో ఒక 25 కిలోల నత్రజని అంటే యూరియా, అలాగే 10 కిలోల పొటాష్తో కలిపి రైతులు 2 సెంటీమీటర్ల దూరంలో గుంట తీసి అందులో వేసి కప్పుకున్నట్టయితే మనకు ఎరువుల యాజమాన్యం మొక్కలు తొలినాళ్ళలో బలంగా వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మరి రైతులు ప్రస్తుతము ఈ మొలక దశలో సేంద్రియ ఎరువులను వాడితే బాగుంటుందా లేక రసాయనిక ఎరువులను వాడితే బాగుంటుందా? ముఖ్యంగా అయితే మన ప్రాంతాల్లో ఎరువుల యాజమాన్యానికి అంటే చివరి దుక్కిలోనే మనకు ముఖ్యంగా పశువుల పేడ 150 నుంచి 200 కిలోల వరకు మనకు ఎకరాకు చొప్పున కలుపుకున్నట్టయితే మంచి దిగుబడి ఉంటుంది. కాని పక్షంలో క్రమంగా అంటే మనం చూసుకున్నట్టయితే రైతులు ప్రతి సంవత్సరము పత్తి తర్వాత పత్తి వేయడము లేదా జరుగుతుంది. కావున మనకు రాను కూడా భూమిలో సేంద్రియ కార్బనం శాతం తగ్గిపోయి దిగుబడులు అనేవి తగ్గిపోతున్నాయి. అలా రాకుండా రైతులంతా కూడా సేంద్రియ ఎరువులను ముఖ్యంగా అడుగులో వేసుకున్నట్టయితే మనకు అధికంగా కూడా రసాయనిక ఎరువులపై ఆధారపడకుండా తగ్గించుకోవచ్చు. ఫలితం దేని ద్వారా ఎక్కువగా ఉంటుందంటారు? ముఖ్యంగా చూసుకున్నట్టయితే శాస్త్రీయంగా 2 కూడా అంటే సేంద్రియ ఎరువులు ఎంత అవసరమో అలాగే అధిక దిగుబడులు రావడానికి మనకు రాసాయనిక ఎరువులు కూడా అవసరం. సో సమపాలలో మనం రైతులు వాడుకున్నట్టయితే కూడా మంచి దిగుబడి రావడం జరుగుతుంది. మరి ప్రస్తుత పరిస్థితులలో ఇప్పుడు ఎరువుల యాజమాన్యం గురించి చెప్పారు, అలాగే విత్తన శుద్ధి గురించి కూడా చెప్పారు. ఆ తర్వాత ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులలో నీటి యాజమాన్య పద్ధతుల గురించి వివరించండి. ముఖ్యంగా చూసుకుంటే అయితే తెలంగాణ మన ప్రాంతాల్లో ఎక్కువ శాతం వర్షాధారంగా పత్తి పండుతుంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఉమ్మడి వరంగల్ జిల్లాలో ముఖ్యంగా అదే నీరు ఉన్న రైతులు ముఖ్యంగా మొదటి దశల్లో ఒకవేళ నీటి ఎద్దటి పరిస్థితులు ఏర్పడితే 1 నుంచి 2 తడులు ఇచ్చుకోగలిగితే మనం పంటను కాపాడుకోగలం. అలాగే వర్షపాతం అధికంగా లేని సమయాల్లో కూడా మన రైతులు నీరు 1 లేదా 2 తడులు ఇచ్చుకున్నట్టయితే మంచి ఎదుగుదల మనం పంటలో చూడవచ్చు. ఇప్పుడు సాధారణంగా కొందరు బోదెదోలి కొందరు సాళ్ళు ద్వారా ఈ విత్తనాలను నాటుకున్నారు కాబట్టి అంటే ఇప్పుడు వర్షాలు పడనటువంటి పరిస్థితులలో ఎట్లా రైతులు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పుడు అందుబాటులో ఉన్నటువంటి బావులు తర్వాత వివిధ కాలువల ద్వారా వచ్చేటువంటి నీటి సౌకర్యాన్ని వాళ్ళు ఎట్లా వినియోగించుకోవాలి? మనకు ముఖ్యంగా పత్తిలో చూసుకున్నట్టయితే అధికంగా నీరు పెట్టినా కూడా మొక్క చనిపోవడం జరుగుతుంటుంది. కావున మనకు 2 వారాలకు ఒకసారి నీరును మనము పెట్టుకున్నట్టయితే మనకు పత్తికి సరిపోతుంది. 2 వారాలకు ఒకసారి నీరుగా పెట్టుకోవాలి. ఈ సమయంలో ఏమైనా తెగుళ్ళు ఆశించే అవకాశం ఉంటుందా మొలక దశలో? ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే 20 నుంచి 30 రోజుల దశలో ముఖ్యంగా రైతులు వారానికి ఒకసారి గుంటక కొట్టుకున్నట్టయితే కలుపు నివారణ చేసుకోవచ్చు. అలాగే తెగుళ్లను గమనించినట్టయితే
తొలినాళ్ళల్లో మనకు రసం పీల్చే పురుగులు ఆశించే అవకాశం ఉంటుంది. అంటే మనకు తెల్లదోమ కావచ్చు, తామర పురుగు కావచ్చు, ముఖ్యంగా పచ్చదోమ మనకు పత్తిని అధికంగా ఆశించడం జరుగుతుంది. సో రైతులు ముఖ్యంగా తొలినాళ్ళల్లో వేప నూనె పిచికారీ చేసుకున్నట్టయితే దోమ యొక్క గుడ్లను అరికట్టి వాటి సంతతిని మనము అదుపు చేసుకోవచ్చు. అలాగే ఒకవేళ ఉధృతి అధికంగా ఉందనుకో, ముఖ్యంగా మొదట్లోనే అసిపేట్ లాంటి మందులను 1.5 గ్రాములు ప్రతి లీటర్కి కలిపి పిచికారీ చేసుకున్నట్టయితే సమర్థవంతంగా అరికట్టవచ్చు. లేదా అస్టామిప్రిడ్ 0.2 గ్రాములు ప్రతి లీటర్కి, లేదా డైఫెన్థోయురాన్ అనే మందును 1.25 గ్రాములు ప్రతి లీటర్కి చొప్పున కలిపి మనము అంటే మార్చి పిచికారీ చేసుకున్నట్టయితే ముఖ్యంగా ఈ రసం పీల్చే పురుగుల నుంచి కూడా మనము రైతులు మన పంటను కాపాడుకోవచ్చు. ఓకే, చాలా సంతోషం. పత్తిలో మొలక దశలో యాజమాన్య పద్ధతుల గురించి చాలా చక్కగా వివరించారు. మరి ఈ కార్యక్రమంలో పాల్గొని విలువైనటువంటి సమాచారాన్ని అందించినందుకు మీకు ఆకాశవాణి తరపున అలాగే కిసాన్ వాణి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. డాక్టర్ ఆర్ విశ్వతేజ గారు, సార్ నమస్కారం. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అండి. ఇంతవరకు శ్రోతలు పత్తి మొలకెత్తే దశలో చేపట్టవలసిన యాజమాన్య పద్ధతులు, వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఆర్ విశ్వతేజ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త డాక్టర్ పి ఎల్లయ్య గారు. శ్రోతలు ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ఈ పథకం కింద 2 హెక్టార్ల వరకు పొలం కలిగిన రైతుల కుటుంబాలకు ఏడాదికి 6,000 రూపాయలు చెల్లించడం జరుగుతుంది. అది అర్హత గల రైతులకు 2,000 రూపాయల చొప్పున 3 వాయిదాల్లో నేరుగా వారి ఖాతాల్లో జమ చేయబడుతుంది. ఈ సన్న చిన్నకారు రైతుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వాలు ఎంపిక చేస్తున్నాయి. ఈ పథకం యొక్క పూర్తి ఖర్చును భారత ప్రభుత్వం భరిస్తోంది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి రైతుల వ్యవసాయానికి సరికొత్త గౌరవం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ. ఇప్పుడు వినండి, వివిధ పంటల సాగులో అనుభవాలు. పర్లపల్లి గ్రామ రైతు గురువారెడ్డి గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త డాక్టర్ పి ఎల్లయ్య గారు. మొగులపల్లి మండలం పర్లపల్లి గ్రామంలో ఉన్నాం. ఈ గ్రామంలో మరి ఎంతో కాలంగా వ్యవసాయం చేస్తూ మరి ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నటువంటి గురువారెడ్డి గారు మనకు అందుబాటులో ఉన్నారు. ఈరోజు కిసాన్ వాణి కార్యక్రమానికి పరిచయం చేసుకుందాం. నమస్కారం అండి గురువారెడ్డి గారు. నమస్తే అండి. పర్లపల్లి గ్రామంలో ఏ రకాలైనటువంటి భూములు అందుబాటులో ఉన్నాయి, ఇక్కడ రైతులు సాగు చేస్తున్నారు? మా దగ్గర రూపాయికి 3 పావలాల రేగడి భూములు ఉన్నాయి. నల్లరేగడి పత్తి పంట పండుతుంది, మిర్చి పండుతుంది, మరి పండుతుంది. రకమైన భూమి ఉందా, ఇంకా వేరే రకాల? వేరే రకాలు భూముల భూముల రకాలంటే నల్లరేగడి నేల, తర్వాత చౌక నేలలు, తర్వాత చలి దుబ్బ నేలలు, ఆ తర్వాత సౌడు నేలలు, ఆ తర్వాత ఇసుక నేల. ఇగో ఈ రకమైన భూములు, ఇవి ప్రధాన భూములు. ఈ రకమైనటువంటి భూములలో మరి మీ గ్రామానికి సంబంధించినటువంటి రైతులు ఏ రకాలైనటువంటి పంటలను ఇక్కడ పండిస్తున్నారు? ముఖ్యంగా ప్రధానమైనటువంటి పంటలు ఏంటి, అలాగే సాధారణమైనటువంటి పంటలు ఏంటి? అంటే ముఖ్యంగా అపరాల సాగు లాంటివి లేదా కూరగాయల సాగు లాంటివి, ఇట్లా సాధారణ పంటలు ఏంటి, ముఖ్యమైనటువంటి పంటలు ఏంటి? ఎక్కువగా మా దగ్గర రేగడి నేలలో పత్తి పంట ఎక్కువ పండిస్తారు. మక్క పెరడు, తర్వాత పల్లి కమ్మిన సచ్చరికములు పండిస్తారు. అన్నీ ఎక్కువనే పత్తి పంట ఎక్కువ పండిస్తారు సార్. మొక్కజొన్న, వరి, ఇవి ప్రధాన పంటలు. ఇవే మూడు లేవు. కూరగాయలు కూడా లేవు, పండిస్తలేరు. ఎక్కువ పత్తి పంటే. రూపాయికి 3 పావలాలు పత్తి పంట, తర్వాత మొక్కజొన్న, తర్వాత వరి. ఇవే ప్రధానమైన. మా దగ్గర చెర్లు కుంటల కింద. మరి ఈ పంటలు పండించడానికి మీ దగ్గర ఉన్నటువంటి సాగునీటి వసతులు ఏంటి? అంటే ముఖ్యంగా ఏమైనా ప్రాజెక్టులు ఉన్నాయా, లేకపోతే కుంటలు చెరువుల మీదనేలా, లేదా వర్షాధారం మీదనా, లేదా బోర్బావుల ద్వారా ఎట్లా మీ గ్రామంలో పండిస్తున్నారు? మా గ్రామాల బోరుబావులు లేవు, పడవి, కానీ అంత భూమి లోపల ఎక్కువ బండ రూపం వస్తుంది కనుక చెరువు కుంటల కింద వరి పంట పండిస్తారు. ఆ తర్వాత బావుల కింద కూడా వరి పంట పండుతుంది, మక్క పంట పండిస్తారు, ఆ తర్వాత వరి పండిస్తారు. తర్వాత రేగడి భూములలో మాత్రం వర్షాధారం పత్తి పంటలు ఉన్నాయి, అవి బాగానే పండుతాయి. తేమ ఉంటుంది కనుక అలా పంట పంచి బాగుంటుంది. తర్వాత మక్క కూడా పండుతుంది వర్షాకాలం. ఇక వేసంగి అయితేనో బావుల కింద మొక్కజొన్న పండిస్తారు వేసంగి. ఇది చలికాలం. అక్టోబర్ నుంచి వెళ్ళి
జనవరి ఫిబ్రవరి దాకా మొక్కజొన్న పంట పండిస్తారు. బావులు పండిస్తారు, బావుల కింద వేసంగి. బావుల నీటి వసతులు ఉన్న కాడ అంతే. అంతే. అంటే దీన్ని బట్టి చూస్తే మీకు వేసవిలో పంటలు పండుతున్నాయంటే దాదాపుగా నీటి వసతులు బాగానే ఉన్నాయా? ఉన్నాయి. మాకు 4 కోలల్లే నీళ్ళు వస్తాయి. మాకు 5 కోలల్లో పుష్కలమైన వాటరు. మాకు శ్రీరామసాగర్ ప్రాజెక్టు కాలం కూడా మా మీదకి వెళ్ళిపోయింది. మా భూములలోకి వెళ్ళిపోయినాయి. అందుబాటులో ఉన్నాయా? అందుబాటులో ఉన్నాయి, కానీ వర్షాలు పడ్డప్పుడు వస్తున్నాయి, వర్షం లేనప్పుడు రావడం లేదు నీళ్ళు. కారణం ఏంటంటే తాగునీటి సమస్య ఉంది వరంగల్ జిల్లాలో. దాని కొరకు తర్వాత ఖమ్మం వెళ్ళిపోతాయి కనుక మాకు వర్షాలు పడ్డప్పుడు, ఉధృతంగా వర్షాలు పడ్డప్పుడు మాకు భూములకు మన శ్రీరామసాగర్ ప్రాజెక్టు నీళ్ళు వస్తాయి. మాకు ప్రాజెక్టు నీళ్ళు వస్తాయి. అలాగే కుంటలు, ఎన్ని కుంటలు ఉన్నాయి మీ దగ్గర? కుంటలు పెద్ద చెరువు ఒకటి ఉన్నది, 6 కుంటలున్నాయి. 6 కుంటలు. ఓకే. ఈ 6 కుంటల కింద అంటే వరి సాగే చేస్తున్నారు? వరి సాగే ఉంటాయి. ఎక్కువ వరి సాగే. వరి సాగు ఉంటాయి. ఓకే. పంటలు పండుతాయి దాని కింద. అది లోతు లేదు. అదే మా ఊరు పక్క కొన్ని చెరువు నాగుల కుంట అని, అది లోతు ఉంటుంది. ఒక్కోసారి నిండిందంటే మొత్తం పుష్కలమైన పంట పండుతుంది యాసంగి వనకాలం. మొత్తానికి అయితే బోర్ బావులు లేకపోవడానికి గల కారణం మీద మీ దగ్గర? బోరు బావులు కారణం అంటే రాగడి భూములల్లో ఉండేది కనుక బండ మా దగ్గర ప్రాంతంలో మీదనే బండ వస్తుంది. బండ ఉండుట్లా బోరు బావులు ఎక్కువ నీళ్ళు వెళ్ళదు. బోరు బావుల నీళ్ళు ఎక్కువ వెళ్ళాయి, ఎందుకంటే బండ నల్లసర బండ ఉంది కనుక ఎక్కువ. అదే ఎర్ర చెక్క భూమి అయితే నీళ్ళు వస్తాయి బాగా. ఆ తర్వాత భూమి పొరలు గల్లమురం అయితే, చేపమురం అయితే అలా నుంచి నీళ్ళు ఎక్కువ వస్తాయి. ఏదో కొన్ని బావులలో వస్తాయి, కానీ బావులలో నీళ్ళు కుంట చేల నీళ్ళు ఉంటే బావుల్లో ఊట పెరిగి నీరు పెరిగి పంటలు పండుతున్నాయి. వర్షం పడితేనే వర్షాధారం అన్నట్టే. కెనాల్ ఉన్నదన్నట్టే, కానీ వర్షం పడ్డప్పుడే కెనాల్ వాటర్ నీళ్ళు వస్తాయి. ఈ వర్షాలు పడినప్పుడు కెనాల్ వాటర్ నీళ్ళు రావు. కారణం ఏంటంటే తాగునీటి కొరకు ఇక్కడనే ఆపుతారు. వరంగల్ కొరకు తాగునీటి కొరకు పంపిస్తారు. మాది ఎక్కడి నుంచి వచ్చిందంటే హుజురాబాద్ మీదకి వెళ్ళి మాకు కెనాల్ వాటరు ఇల్లంతకుంటా వెళ్ళి మా గ్రామానికి వస్తాయి. మా గ్రామం అవతల కూడా కెనాల్ ఉన్నది. మీ గ్రామానికి నీటి కొరత లేదు కాబట్టి మీరు సంతృప్తిగానే ఉన్నారు? సంతృప్తిగానే ఉన్నాం. అంటే ఇంకేమైనా సమస్యలు లేవా? సమస్యలు ఏమి లేవు. తాగునీటి సమస్య కూడా బాగా మంచిగా ఉన్నది. మేము తాగునీటి కోసం మా భూమి కూడా దాదాపు మా భూములనే 2 ట్యాంకులు ఇచ్చినాం గ్రామానికి. ఒక గ్రామం ట్యాంక్ కింద పెద్ద బావి తవ్వి మంచినీటి బావి, శుద్ధకట్ట కాకుండా మంచి స్వచ్ఛమైన నీరు వచ్చేటువంటి బావి తవ్వి గాజులు పోసి బాల వికాస్గా గ్రామం సప్లై చేస్తున్న నీరు. ఆ నీరు బాగుంటుంది. త్రాగునీటి సమస్య ఎప్పుడు ఉంటుంది మా ఊర్లో, బాగుంటాయి, మీద నీళ్ళు ఉంటాయి. అంతా మా ఈ భూములు మంచిగా ఏం లేవు, అట్లాంటి ఏం లేవు. ఓకే. ఇవి ప్రధానమైనటువంటి పంటలుగా మీరు వేశారు. మొత్తానికి అయితే పత్తి అలాగే వరి సాగు చేస్తారు. వరి పత్తి. మరి ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు వరిలో కానీ అలాగే పత్తిలో కానీ ముఖ్యంగా రైతాంగం అంతా సేంద్రియ ఎరువుల వాడకం వైపు మొగ్గు చూపుతున్నారు ఈ మధ్యకాలంలో. ఇంతకుముందు ఎక్కువగా రసాయనిక ఎరువులు వాడేది. మరి ఇప్పుడు ఈ సేంద్రియ ఎరువులు వాడడం వల్ల మానవ సమాజానికి ఎట్లాంటి ప్రయోజనాలు ఉంటాయి? ఇంతకుముందు రసాయనిక ఎరువులు వాడడం వల్ల ఎట్లాంటి నష్టాలు జరిగాయి? దాన్ని బట్టి మీ యొక్క అనుభవాన్ని చెప్పండి. సేంద్రియ ఎరువులు వాడితే బాగుంటుందా, లేకపోతే రసాయనిక ఎరువులు వాడితే బాగుంటుందంటారా ఇప్పుడు ఉన్నటువంటి పంటల మీద, మనం ఇప్పుడు అనుభవిస్తున్నటువంటి పరిస్థితుల మీద? సేంద్రియ వ్యవసాయం మీద పంట పండిందే మంచిగా పంటలు బాగా ముంచుకుంటాయి. దానికి మందు కొట్టవలసిన అవసరం లేదు. తర్వాత ఈ రసాయనిక ఎరువుల ద్వారా పండు వస్తుంది, కానీ అప్పుడే పచ్చగా వచ్చి మళ్ళీ రోగం ఎరుపుగా వచ్చి రోగం తయారవుతుంది మరి. తర్వాత ఈ ఎరువుల ద్వారా ఆవుల గుడ్ల పెంట ద్వారా పండిన పంటే మంచిగా సేంద్రియ బాగుంటుంది. గొర్రెల యొక్క ఎరువుల ద్వారా. ఓకే. అంటే ఇది మొత్తానికైతే సేంద్రియ ఎరువుల ద్వారా పంటలు పండిస్తేనే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు. మరి ఈ సేంద్రియ ఎరువులు అంటే ఏమేమి వాడితే బాగుంటుందో? ఆ సేంద్రియ ఎరువులు అంటే ఏమేమి ఉంటాయి చెప్పండి. పశువుల పేడ, తర్వాత గొర్రెల పెంట, గొర్రెల పెంట, తర్వాత ఇవి పందులు కూడా ఉంటాయి, అది కూడా పొలాల్లో వాడతారు. పందెరు, వేప కషాయం, ఆ తర్వాత పల్లిపిండి దంచి కూడా పల్లిపిండి తల్లేది వెనుకట, బ్రహ్మాండమైన పంట పండేది. తర్వాత నా ఎరుకకు 1966లో జపాన్ యూరియా వచ్చిన కాంచి అప్పటి నుంచే రసాయనిక స్టార్ట్ అయ్యి ఇప్పటికి బాగా రసాయనిక వాడకం ఎక్కువైపోయింది.
దీనివల్ల భూమి నిస్సారం అయిపోతున్నది. ఎప్పుడైతే పశువుల పెంట వేసి గొర్రెల యొక్క పెంట వేసినామో దాని మీద కొద్దిగా చల్లితే దాన్ని పంటలు బాగా పండుతున్నాయి. కనుక ఎక్కువ చాలామంది రైతులు పశువులు లేక ఇప్పుడు రసాయనిక ఎరువుల మీద ఆధారపడి ఉన్నారు. పశువులను అమ్ముకున్నారు. పశువులు లేకుంటే అయిపోయినాయి. గ్రామాల లోపల ఒక గేదెలు ఉన్నాయి, అవి కూడా తక్కువనే ఉన్నాయి. కనుక చాలా ఇప్పుడు రసాయనిక ఎరువులు అంటారు. కనుక మన యొక్క మనుగడ జీవనం కూడా ప్రమాణం తగ్గిపోతున్నది. ఆరోగ్యాలు బాగాలేకుండా ఆరోగ్యాలు కూడా క్షీణించిపోతున్నాయి. మా ఎరుకకు నేను వయసు మీద కిసాన్ వాణి కార్యక్రమంలో పాల్గొని మీ విలువైనటువంటి సమాచారాన్ని అందించినందుకు గాను మీకు ఆకాశవాణి తరపున అలాగే కిసాన్ వాణి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. గురువారెడ్డి గారు, నమస్కారం అండి. ధన్యవాదాలండి. ఇంతవరకు శ్రోతలు వివిధ పంటల సాగులో అనుభవాలు పర్లపల్లి గ్రామ రైతు గురువారెడ్డి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త డాక్టర్ పి. ఎల్లయ్య గారు. శ్రోతలు ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఇంతటితో ఈనాటి కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమం సమాప్తం. हमारी फसल और हमारी जेब सब फायदे में होते हैं और इसमें लागत भी कम है। जी हाँ, आप भी ऑर्गेनिक खाद का प्रयोग करें, अपनी फसल और मिट्टी को तंदुरुस्त बनाएं और आपकी आमदनी में इजाफा करें। अधिक जानकारी के लिए किसान कॉल सेंटर टोल फ्री नंबर 1800-180-1551 पर कॉल करें और लॉग ऑन करें kisan.gov.in और farmer.gov.in। कृषि और किसान कल्याण मंत्रालय द्वारा किसान हित में जारी। ఇంతటితో ఈనాటి కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమం సమాప్తం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.